So యూనిట్ 5 స్టార్టప్స్. స్టార్టప్స్ అంటే ఏంటి? మెయిన్లీ వెంచర్ క్యాపిటల్ ఆర్ entrepreneurship. సో కంపెనీ ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్నదాన్ని స్టార్టప్ అంటారు. సో అడ్వాంటేజెస్ ఆఫ్ స్టార్టప్స్: more opportunities to learn, increased responsibility, flexibility, workplace benefits, innovation encouragement. Flexible hours of work. Startups లో disadvantages: risks of failure, having to raise capital, high stress, competitive business environment. సో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, క్వాలిటీస్ ఆఫ్ స్టార్టప్? ఫస్ట్ వచ్చేసి ఇన్నోవేటివ్ ఐడియా, నెక్స్ట్ టెక్నాలజీ, యంగ్ టాలెంట్, హై రిస్క్ లెవెల్. సో ఎవల్యూషన్ ఆఫ్ స్టార్టప్. ఫస్ట్ ఏదైనా స్టార్టప్ మొదలుపెట్టినప్పుడు ప్రీ సీడ్ స్టేజ్ అంటే సీడ్ క్యాపిటల్ తీసుకోకముందు ప్లాన్ చేసుకునే స్టేజ్ని ప్రీ సీడ్ స్టేజ్ ఆర్ ఐడియా స్టేజ్ అంటారు. దాని తర్వాత ఇనిషియల్ అమౌంట్ మనం గ్యాదర్ చేసుకొని కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సీడ్ స్టేజ్ అంటారు. దాని తర్వాత గ్రో అయినప్పుడు ఇనిషియల్ టైంలో ఎర్లీ స్టేజెస్, తర్వాత గ్రోత్ అనేది వచ్చింది. గ్రోత్ తర్వాత ఎక్స్పాన్షన్ అండ్ మెచ్యూరిటీ. లాస్ట్లీ ఎగ్జిట్ ఆర్ డిక్లైన్ స్టేజ్. సో టైప్స్ ఆఫ్ ఫండింగ్ ఆఫ్ స్టార్టప్స్.
ఫస్ట్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫూల్స్ వీళ్ళు ఫండ్ చేస్తారు. లేకపోతే బిజినెస్ ఏంజల్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఫండ్ చేస్తారు. లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి సీడ్ క్యాపిటల్ తెచ్చుకుంటాం. ఫోర్త్ వచ్చేసి వెంచర్ క్యాపిటల్, అంటే కొత్తగా వచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి కొంతమంది రెడీగా ఉంటారు, వెంచర్ క్యాపిటలిస్టులు. లాస్ట్ వచ్చేసి ప్రైవేట్ ఈక్విటీ. సో ఇది స్టార్టింగ్లో ఉండదు, తర్వాత ఏదైనా గ్రోత్ వచ్చినప్పుడు లేకపోతే ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడే ప్రైవేట్ ఈక్విటీ అనేది జనరేట్ అయ్యింది. సో స్టార్టప్స్లో టైప్స్ ఏంటి? ఫస్ట్ టైప్ లైఫ్ స్టైల్ స్టార్టప్స్. సో మన లైఫ్ స్టైల్కి రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్ని తయారు చేస్తారు. నెక్స్ట్ స్మాల్ బిజినెస్ స్టార్టప్స్. వీళ్ళ స్కేల్ అనేది చాలా స్మాల్గా ఉంటుంది. స్కేలబుల్ స్టార్టప్స్, ఇవి స్మాల్ స్కేలే కానీ తర్వాత బిగ్ అవుతాయి. లైక్ గూగుల్, యాపిల్ ఇవన్నీ స్టార్టింగ్లో చిన్నగానే మొదలుపెట్టారు కానీ తర్వాత వాటి ఫుల్ పొటెన్షియల్ రీచ్ అయినప్పుడు లార్జ్ అయిపోతాయి. వయబుల్ స్టార్టప్స్, కొన్ని స్టార్టప్స్ స్టార్ట్ చేసి వేరే కంపెనీస్కి మర్జ్ చేయటం కానీ వేరే పెద్ద కంపెనీస్ వాటిని ఎక్వైర్ చేయటం కానీ చేస్తూ ఉంటాయి. వాటిని వయబుల్ స్టార్టప్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లార్జ్ కంపెనీ, లార్జ్ స్టార్టప్స్. సోషల్ స్టార్టప్స్ లైక్ ఎన్జిఓ ఫండ్ రైజింగ్, సొసైటీకి ఏమన్నా చేయాలనేది స్టార్ట్ చేసింది. సోషల్ స్టార్టప్స్. హౌ టు బిల్డ్ ఏ స్టార్టప్ మేనేజ్మెంట్. స్టేజెస్ చూద్దాం స్టార్టప్ మేనేజ్మెంట్. ఫస్ట్ బిగిన్ విత్ యువర్ సెల్ఫ్. సో మన ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఏంటనేది అసెస్ చేసుకోవాలి. పర్సనల్ అసెస్మెంట్. ఐడెంటిఫై కీ పొజిషన్స్. ఒక ఆర్గనైజేషన్ కానీ స్టార్టప్లో కానీ కొన్ని కీ పొజిషన్స్ ఉంటాయి. ఆ కీ పొజిషన్స్ ఏంటి? సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సిపిఓ, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్. సిటిఓ, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్. సిఎస్ఓ, చీఫ్ సేల్స్ ఆఫీసర్. సిఎంఓ, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. సిఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. ఇవి కీ పొజిషన్స్. ఫైండ్ యాక్షన్ టేకర్స్, లైక్ ప్రొయాక్టివ్గా ఉన్న పీపుల్ అన్నమాట, ఇనిషియేషన్ తీసుకునేవాళ్ళు. పర్సనాలిటీస్ మ్యాటర్.
స్టార్టప్స్లో ఎప్పుడు టెంపరీగా పొజిషన్ని ఫిల్ చేయకూడదు, పర్మనెంట్గానే చేయాలి. ఎందుకంటే లాంగ్ రన్ చూసుకోవాలి. ఒక స్టార్టప్ మేనేజ్మెంట్లో టీమ్ రోల్స్ లైక్ సిఇఓని కమాండర్, ఎందుకంటే అతను కమాండ్ చేస్తాడు. సిపిఓ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, ఇతను క్రియేట్ చేస్తాడు, క్రియేటర్. సిటిఓ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్, ఇతను ఇంజనీర్. సిఎస్ఓ చీఫ్ సేల్స్ ఆఫీసర్, హస్లర్, మల్టీటాస్కింగ్. సిఎంఓ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, ఇతను మోటివేట్ చేస్తాడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్ ఇతను. సిఎఫ్ఓ గేమ్ మాస్టర్, ఫినాన్స్ ఎంత ఉండాలి ఏంటి అనేది డిసైడ్ చేస్తాడు. సో ఫైనల్లీ మనకి సాఫ్ట్వేర్ హెల్ప్ అనేది కూడా కావాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్స్ అనేవి అసెస్ చేస్తాయి స్టార్టప్స్ని, దానివల్ల గ్రోత్ అనేది స్పీడ్గా అవుతుంది, ర్యాపిడ్గా అవుతుంది. డెవలప్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ ఉండాలి ఒక స్టార్టప్లో లాంగ్ టర్మ్గా చూసుకుంటే. అలానే ఒక స్క్రమ్ డెవలప్మెంట్ టీం అనేది ఉండాలి ప్రతి స్టార్టప్లో. సో వీళ్ళు ఏంటంటే కంపెనీలో ఎవరిని హైర్ చేసుకోవాలి, ఎవరిని హైర్ చేసుకోకూడదు, లైక్ హెచ్ఆర్ అనమాట. కంపెనీకి ఏ స్కిల్స్ కావాలి ప్రజెంట్ సినారియోలో అనేది డిసైడ్ చేసింది. మేనేజ్ చేసుకోవాలి, మేనేజ్మెంట్ అనేది ఉండాలి. అలానే ఎమోషనల్ సేఫ్టీ అండ్ ట్రస్ట్ ఉండాలి. ట్రస్ట్ లేకపోతే కంపెనీస్ అనేవి ఫెయిల్ అవుతాయి, ఎంప్లాయీస్ మధ్య ట్రస్ట్ లేనప్పుడు. దీంతో 5th యూనిట్ కంప్లీటెడ్.